క్రిస్మస్ చెప్పండి ఒకసారి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నిజం అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా ఉన్నారు? కొత్త బట్టలు కొన్నారు, కొత్త చీరలు కొన్నారు. దీనికి స్తోత్రం. మరి ఈ క్రిస్మస్ పండుగ ఎంత గొప్పదంటే, మన భారతదేశంలో చాలా పండుగలు ఉన్నాయి, కానీ ప్రపంచమంతా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ ఒక్కటే. అవగాహన చెప్పడం వాడదాం. హల్లెలూయా. ఈ భారతదేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ప్రపంచానికి శక పురుషుడు, యుగ పురుషుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే, ఆయన పాపిని ప్రేమించేవాడు, ఆయన పాపం నుండి విడిపించేవాడు, మన అందరినీ నరకం నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడం అది మనకి ఎంతో సంతోషకరం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు, లేకపోతే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన కులాన్ని మార్చడానికి కాదు, మతాన్ని మార్చడానికి కాదు, లేకపోతే నీకు పట్టిన వంటి దయ్యాన్ని వెలగొట్టడానికి కాదు, కానీ ఆయన మన బ్రతుకులు మార్చడానికి వచ్చాడు. చెప్పండి కొట్టండి. హల్లెలూయా. ఆయన మనకి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగజేయడానికి వచ్చాడు. క్రిస్మస్ పండుగ మనం ఎందుకు చేయాలంటే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో చక్కగా రాయబడింది. మహా సంతోషకరమైన సువార్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దీనికి స్తోత్రం. అదే మనకి సంతోషకరమైన సువార్తమానం. ఆ తర్వాత 13, 14 చూస్తే, సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమలు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక. కొంతమంది చెప్పే మాట ఏమంటే స్టార్ కట్టకూడదు. ఎందుకు? స్టార్ కట్టడం వల్ల అది విగ్రహారాధన అంట. స్టార్ కట్టడం వల్ల విగ్రహారాధన కాదు, డెకరేషన్ చేయటం వల్ల విగ్రహారాధన కాదు. ఆ డెకరేషన్ చేసి ఆ స్టార్ ని దేవుడిని దండం పెట్టుకుంటే అది విగ్రహారాధన అవుతుంది. నీ కొడుకు పుట్టిన రోజుకి డెకరేషన్ చేస్తున్నావు, నీ పెళ్లి రోజుకి డెకరేషన్ చేస్తున్నావు, కానీ యేసు పుట్టిన రోజు ఈ రోజు చాలా మందికి ఏమైపోతుందంటే విగ్రహారాధన అయిపోతుంది. యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, దైవ కుమారుడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివాసం చేస్తున్నటువంటి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నటువంటి ఆ యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమిపైన దిగి వచ్చాడు. ఎలాగా? దీనుడై, ప్రేమామయుడై, కరుణామయుడై ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, మన బ్రతుకులు మార్చడానికి, నీ జీవితంలో సంతోషాన్ని కలగజేయడానికి, నీ హృదయంలో ఆనందాన్ని కలగజేయడానికి యేసు ప్రభు లోక రక్షకుడుగా, ప్రేమికుడుగా, ఆయన ప్రేమామయుడుగా ఈ క్రిస్మస్ రోజులో ఆయన మన కొరకు జన్మించాడు. కనుక యేసు క్రీస్తుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో. భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశం కావచ్చు, ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిస్తారు. కానీ ఆయన బిడ్డలైన మనం ఎలా ఆరాధించాలంటే ఆత్మతో, సత్యముతో, జీవగలిగిన యేసుని మనసారా ఆరాధించాలి. మన సంఘస్థులు గాని, మన గ్రామస్తులు గాని, లేకపోతే యేసురత్న అన్న గాని మరి ఇంత ఏర్పాటు చేసి, ఇన్ని ఖర్చులు పెట్టి, ఇన్ని డెకరేషన్ చేసి మరి ఈ కార్యక్రమం పెట్టారు. ఎందుకు? ఈ డబ్బులతో ఇంకోటి కార్యక్రమం జరిగించవచ్చు, కానీ ఆయన మన కొరకు పుట్టాడు కాబట్టి ఆయన పుట్టిన రోజు శుభ సందర్భంలో యేసు ప్రభు పుట్టుట అది మనకు సంతోషం కాబట్టి ఇన్ని డెకరేషన్ చేస్తున్నాడంటే. ఇప్పుడు కొన్ని పండుగలు ఉంటాయి, సువార్త పండుగ, గుడార పండుగ, అదే క్రిస్మస్ పండుగ. అంటే క్రిస్మస్ ఆరాధన. మనం ప్రతిరోజు లేకపోతే ప్రతి నెల కొన్ని పండుగలు చేసుకుంటుంటాం, కానీ క్రైస్తవులకి ప్రత్యేకమైన పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ ఒక్కటే. ఏదో సంతోషం లేదా మీకు? చెప్పండి, సంతోషం ఉందా లేదా? మీరు కొత్త బట్టలు కొన్నారా లేదా? మీరు ఇంట్లో వంటలు చేస్తున్నారా లేదా? ఏ శుభ సందర్భంలో చేస్తున్నారు? మన క్రిస్మస్ పండుగ వచ్చింది, యేసు ప్రభు మన కొరకు పుట్టాడు అని ఉద్దేశంతో
ఈ చీరలు కొనడం కానీ లేకపోతే బట్టలు కొనడం ఎవరి పేరుతో? ఈ క్రిస్మస్ పేరుతో. దేవుని కొంతమంది దైవ సేవకులు అంటారు, ఏ పండుగ ఏమండి, యేసుప్రభు ఏమన్నాడు, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవండి అంటే 24 గంటలు ఏడవమని చెప్పలేదు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? ఆనందించుడి, మరలా చెప్పేదను ప్రభువునందు ఆనందించుడి. అలాగని 24 పిచ్చోళ్ళగా నవ్వుకుంటూ ఉండకూడదు. ఏడ్చే సమయంలో ఏడవాలి, నవ్వే సమయంలో నవ్వాలి. శ్రమల దినాలు వచ్చాయనుకోండి, యేసు ప్రభుని సిలువ వేసిన రోజు, ఆ రోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా కొరకు మరణించావు, తిరిగి లేచావు, నా బ్రతుకు మార్చని కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. డిసెంబర్ నెల రాగానే యేసయ్య నా కొరకు నువ్వు పుట్టావు, మాకు సమాధానం కలిగించి మాకు సంతోషం కొరకు నువ్వు పుట్టావు అని ఆనందముతో ప్రభుని ఆరాధించాలి. చెప్పలేమంటాడు విగ్రహంగా ఒకసారి. మరి ప్రతి సంవత్సరం మమ్మల్ని మర్చిపోకుండా మరి యేసురత్నం అన్న గారు కానీ మరి స్థానిక భాష కానీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఆర్కెస్ట్రా టీం అందరినీ ప్రేమించి మరి మమ్మల్ని పిలుస్తున్నారు. మరి ఈ రాత్రి చక్కని సంగీతాన్ని అందించడానికి వారందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మీకు కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడి ప్రభు నామమున కనపడతాను.